హాయ్ పిల్లలు, అందరికీ హ్యాపీ సండే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ఖాళీగా ఉన్నానని ఒక బ్లౌజ్ కట్ చేశాను పిల్లలు. బ్లాక్ బ్లౌజ్ అయితే అన్ని శారీస్కి సెట్ అవుతుంది కదా అని కొన్ని చిన్ని ఫ్లవర్స్ ఉంటే అది తీసుకున్నాను. అది కట్ చేస్తున్నాను పిల్లలు. ఇలా టేబుల్ మీద పెట్టుకొని పేపర్ కటింగ్ చేసేసి నాకు నేనే కుట్టేసుకుంటాను. నా బ్లౌజులు వేరే వాళ్ళు కుడితే సెట్ అవ్వట్లేదు. అందుకని ఒక 2 రోజులు, 3 రోజులైనా సరే నేనే ఫినిష్ చేస్తాను కొద్ది కొద్దిగా కుడుతూ. ఇది ఒక్కొక్క పార్ట్, బాడీ పార్ట్ సపరేటు, ఫ్రంట్ పార్ట్ సపరేటు, హ్యాండ్స్‌కి సపరేటు, అన్నిటికీ కూడా సపరేట్‌గా కట్ చేసుకునేసి ఓపికగా మెల్లగా కుడుతూ ఉంటాను. ఇది కట్ చేసి పెట్టి కూడా చాలా రోజులవుతోంది. ఇంకా కుట్టాలి. కొంచెం క్రాస్ ఉంది ఇది. అందుకే ఆలోచిస్తున్నాను క్రాస్ తీసేసి కుడదామా అని. క్రాస్ తీసేస్తే బ్లౌజు క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది కదా. వాళ్ళైతే 1 మీటర్ తీసుకున్నాను నేను. క్రాస్ కటింగ్‌కి 1 మీటర్ అవసరం. నేనైతే సన్నగా ఉండను, మీడియంగా ఉంటాను. క్లాత్ సన్నగా ఉంటే 80 సెంటీమీటర్స్ సరిపోతాయి పిల్లలు. కాకపోతే కొంచెం బొద్దుగానే ఉంటాను నేను. 1 మీటర్ తీసుకోవాలి క్రాస్ కటింగ్‌కి. కాబట్టి 1 మీటర్ తీసుకున్నాను. ఇది చీర పన్నామ్మ అని కొంచెం 90 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాన్ని అడ్జస్ట్ చేసి కుడదామని ట్రై చేస్తున్నాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. ఇంతకుముందు హ్యాండ్స్ కట్ చేశాను కదా. ఇలాగ ఒక్కొక్క పార్ట్ కట్ చేసి పెట్టుకొని కరెక్ట్‌గా టైం ఉన్నప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నామనుకోండి, వంట అయిపోయిన తర్వాత లేదంటే వంట అయిపోయి అంటే భోజనం అయిపోయి కొద్దిసేపు పడుకున్న తర్వాత లేసి కొద్ది కొద్దిగా కుడుతూ ఉంటాను. మధ్యలో ఒక్కొక్కసారి లైవ్ పెట్టకపోతే అంటే ఛానల్‌లో లైవ్ పెట్టకపోతే మార్నింగ్ కుట్టేస్తాను. అంటే టైం ఉంటే హెల్త్ బాగుండి టైం ఉంటే మార్నింగ్ కొద్దిగా కుడతాను. దాని తర్వాత మధ్యాహ్నము, మరుసటి రోజు అలా కుడుతూ ఉంటాను. మొత్తానికైతే బ్లౌజ్ కంప్లీట్ చేసేస్తాను ఎటు తిరిగి 2, 3 రోజుల్లో. ఇక్కడైతే బీరకాయ కూర చేద్దామని ట్రై చేస్తున్నాను. బీరకాయ కూర రకరకాలుగా కూడా చేసుకోవచ్చు కదా. కానీ ఈరోజైతే నేను ఫ్రైలాగా చేద్దాము, రైస్‌లోకి, రోటీలోకి అన్నిటిలోకి బాగుంటుంది అని ట్రై చేస్తున్నాను. ఫ్రైలో మసాలాలేవి వేయకుండా ఉట్టి అదే పల్లీల పొడి వేసి చేద్దాము అని ట్రై చేస్తున్నాను. ఎప్పుడు ఇలా చేయలా. ఈరోజు ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా. 2 బీరకాయలు తీసుకున్నాను పిల్లలు. పాడైపోతున్నాయి ఇవి. నెక్స్ట్ సండే కూడా వచ్చి వెళ్ళిపోయింది నిన్న. అంతకుముందు సండే రోజు సంతలో తీసుకొచ్చారు మా వారు. ఆ కూరగాయలు అలాగే ఉన్నాయి. సరిగా వంటే చేయలే ఈ వారం అంతా కూడా. ఇంక పాడైపోతాయి కదా అని 2 బీరకాయలు తీసుకున్నాను. ఇంకా 2 బీరకాయలు ఉన్నట్టున్నాయి ఫ్రిడ్జ్‌లో. ఇంక అన్నీ చేస్తే కొందరు తింటారు ఈ కూర, కొందరు తినరు. అందుకని కొద్దిగానే చేస్తున్నాను పిల్లలు. మీరేం చేశారు సండే స్పెషలు? సండే అంటే కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా. నాన్ వెజ్ తింటారు. కొందరు ఈ మధ్య చెప్తున్నారు నాన్ వెజ్ సండే తినకూడదు అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. ఇక్కడైతే నేను ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేశాను. దాని తర్వాత టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి వేశాను. అవి వేగుతూ ఉండంగానే పసుపు, సరిపడినంత పసుపు, ఒక చిన్న స్పూన్‌తో అర టీ స్పూన్ కంటే తక్కువ పసుపు వేశాను, ఉప్పు వేశాను. అవన్నీ ఉడుకుతూ ఉండంగానే బీరకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేశాను. అందులో కొద్దిగా ధనియాల పొడి వేశాను. మరి ఉట్టి పల్లీల పొడి అంటే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది కదా అని కొద్దిగా ఒక అర స్పూన్ అంత ధనియాల పొడి వేశాను. దాని తర్వాత కారం, యాజ్ యూజువల్ కారం మనకి ఎంత కావాలో అంతే. పచ్చిమిర్చి వేశాను. కారం తక్కువ వేసుకోవాలి కదా అనుకోవచ్చు. కానీ పచ్చిమిర్చి కారం ఉండవు పిల్లలు. అందుకని కారం కొద్దిగా వేసా. ఉడికేంత వరకు కొద్దిగా నీళ్ళు వేసాను. చూడండి అన్ని బీరకాయ ముక్కలు కనిపించాయా? ఉడికేసరికి ఎంత అయిందో చూడండి. ఇందులో అయితే పల్లీల పొడి వేస్తున్నాను. పల్లీల పొడి ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకొని ఉంటాను. ఒక 4, 5 రోజులు వారానికి సరిపడా. అది కొద్దిగా వేసేసి మూత పెట్టేసరికి గట్టిగా వచ్చేసింది. అంటే చిక్కబడిపోయింది కూర. ఇంకా వేడి వేడి రైస్‌లోకి, చపాతీకి, పరోటాకి, ఇడ్లీకి, దోసకి, అన్ని రకాల టిఫిన్‌లకి సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. కూర చూసారా యమ్మీ కదా! కలర్‌ఫుల్‌గా ఉంది. అన్నంలో కూడా చాలా బాగుంది.